ఇచ్చిన మాట ప్రకారం సర్కార్ త్వరలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు కాంగ్రెస్ లీడర్లు. గత సర్కార్ వల్లే రైతుల బతుకులు ఆగమయ్యాయన్నారు. గత బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోలేదని ప్రశ్నించారు. ఇక నీట్ పేపర్ లీకేజ్ పై 27న పార్లమెంట్ ముట్టడిస్తామన్నారు హస్తం నేతలు. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరటాన్ని కార్ పార్టీ నేతలు తప్పుపడుతున్నారని, మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏంటని ప్రశ్నించారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను గతంలో బీఆర్ఎస్ లో చేర్చుకోలేదా అని కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖతమైతదన్నారు షబ్బీర్ అలీ. ఎంపీ నుంచి మొదలు పెట్టుకుంటే ఒక సర్పంచ్ లేదు, గ్రామ పంచాయత్ మెంబర్ వరకు డిఫెక్షన్ చేసింది కేసీఆర్. సిస్టమ్నే ఖరాబ్ చేసింది కేసీఆర్. నడి బజార్లో పెట్టి పనిష్మెంట్ చేయాలా కేసీఆర్ని. ఎంత మంచి తెలంగాణ, ఈ వ్యవస్థని చెడగొట్టినారు. ఒక దళిత నాయకుడు ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి గారు యాజ్ ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆయనకు 12 ఎమ్మెల్యేలు డిఫెక్ట్ చేయించినాం. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరటంపై స్పందించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జగిత్యాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. జగిత్యాల నూకనపల్లిలోని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు ఎమ్మెల్యే. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మౌలిక వస్తువుల కోసం 80 కోట్లు కావాలని నిధుల కేటాయింపు కొరకు సీఎంను కలిశారని చెప్పారు. అప్పుడే ఆయన తనను పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం కేటీఆర్ కు నచ్చడం లేదన్నారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ కాంగ్రెస్ రుణమాఫీ చేస్తుందన్నారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ధరణి పోర్టల్లో తప్పులతో లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఫైర్ అయ్యారు. రైతులకు రుణమాఫీ చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఏమంటాడు ఆయన అంటే, సీఎం అంటే కటింగ్ మాస్టరా? ఈయనకు అలవాటు. ఈయనకి ప్రతిదాన్ని కోతి మాటలు మాట్లాడి మంచి విషయాన్ని కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా ఉండి ఆ నిర్ణయాన్ని ఆహ్వానించకుండా ప్రతి విషయాన్ని ఏదో రకంగా దాన్ని క్రిటికల్గా మాట్లాడడం ఆయనకు అలవాటైపోయింది. కేటీఆర్ గారు మీరు కోతల మాస్టరు. అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే కోతలు కోసిండ్రు, అధికారం పోయినప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే కోతలు కోస్తున్నారు. నీట్ పేపర్ లీక్ పై 27న పార్లమెంటు ముట్టడి నిర్వహిస్తామన్నారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి. నీట్ విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు. విద్యా వ్యవస్థను బీజేపీ సర్వనాశనం చేసిందని ఫైర్ అయ్యారు. నీట్ను వెంటనే రద్దు చేయాలని చెప్పి దీనికి కారణమైనటువంటి ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది చరిత్రలో ఎప్పుడు జరగలే. ఒకే దగ్గర టాప్ పర్ఫార్మెన్స్ రావడం, అది కూడా బీజేపీ ప్రభుత్వంలో, బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉండడం. ఈ లీకేజీల వెనకాల చాలామంది ఎంపీల హస్తం ఉంది. వాళ్ళ బంధువులకో వాళ్ళ పిల్లలకో వారికి సంబంధించిన వారి కోసం బీజేపీ ఎంపీల స్వార్థం కోసం 23.5 లక్షల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారు. నీట్ పేపర్ లీకేజీపై బీజేపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు మహిళా కాంగ్రెస్ నేతలు. నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి నిందితుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇదే టైంలో పోలీసులు కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్ లో చికిత్స పొందుతున్న చెంచు మహిళ ఈశ్వరమ్మను పరామర్శించారు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి. ఈశ్వరమ్మ హెల్త్ కండిషన్ గురించి డాక్టర్స్ ని అడిగి తెలుసుకున్నారు.